శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు అవుతుంది. ఏం సాధించామని ఏ భారతీయుడిని కదిపినా ఇక ఆ మాటల ప్రవాహానికి ఆనకట్టే ఉండదు. ఏముంది, ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలు, అత్యాచారాలు, అరాచకాలు, దోపిడీలు, దారిద్ర్యం. కల్తీ లేకుండా వస్తువులు దొరకవు, లంచాలు లేకుండా పనులు జరగవు, గతుకులు లేకుండా రోడ్లుండవు, ఆత్మహత్యలు లేకుండా రోజులు గడవు, కాలుష్యం లేకుండా గాలి నీరు దొరకవు, కుంభకోణాలు లేకుండా పథకాలు నడవు. ఇలా భారతదేశంలోని లోపాలను ఏకరువు పెట్టడంలో మనమందరము సిద్ధహస్తులమే. మనలాంటి సిద్ధహస్తులందరికీ సిద్ధపురుషుడైన స్వామి వివేకానంద లోపాలను దుయ్యబట్టడంలోనూ, దోషాలను ఎంచడంలోనూ, శాపనార్థాలను పెట్టడంలోనూ సిద్ధహస్తులు కావద్దంటూ మన గత వైభవాన్ని గుర్తు చేస్తూ ఇలా అంటారు. ఓ నా దేశస్థులారా, మన భారత జాతీయ నౌక యుగాల పర్యంతం మన నాగరికతను మోసుకుని పోతూ తనలోని అమేయ సాంస్కృతి సంపద చేత యావత్ ప్రపంచాన్ని సుసంపన్నం చేస్తూ వస్తోంది. అనేక శతాబ్దాల నుండి ఈ నౌక లక్షలాది మందిని తోడ్కొని జీవన సముద్రాన్ని దాటించి దుఃఖానికి అతీతంగా ఆవలి తీరానికి చేర్చింది. మీ అపరాధాల వల్లనో మరే కారణాల వల్లనో, కారణం ఏదైతేనేం, ప్రస్తుతం ఆ నౌకకు చిల్లులు పడి ఓటిదైంది. ఆ నౌకలో ఉన్న మీరిప్పుడేం చేస్తారు? నౌకను శపిస్తూ మీలో మీరు తగులాడుకుంటూ కూర్చుంటారా? మీరంతా ఏకమై దాని చిల్లులు పూడ్చి బాగుచేయరా? మన సర్వస్వం ధారపోసి మన జాతీయ నౌకను మరమ్మత్తు చేయటానికి అంతా కలిసి హృదయపూర్వకంగా కృషి చేద్దాం. భారతదేశాన్ని మార్చేదెవరు, మారేదన్నడు అంటూ చింతిస్తూ కూర్చోవడం వల్ల గాని, ద్వేషంతో రగిలిపోవడం వల్ల గాని, లోపాలను వెతుకుతూ ఉండటం వల్ల గాని, శాపనార్థాలు పెడుతూ ఉండడం వల్ల గాని ఎలాంటి ప్రయోజనమూ లేదు. అందరిలో ఒకరమైన మన నుండే మార్పు ఆరంభం కావాలని అందరము అనుకున్నప్పుడే అది సాధ్యపడుతుంది. అంతేగాని నా ఒక్కడి వల్ల ఏమవుతుందనే నిరాశావాదం వల్ల ఒరిగేదేమీ లేదు. కాబట్టి స్వామి వివేకానంద స్ఫూర్తి వచనాలను ఇక నుండైనా స్వీకరించి రంధ్రాన్వేషణకు స్వస్తి చెబుదాం. మన భారతదేశ లోపాలను సరిదిద్దటానికి ప్రతినబూనుదాం. మనలో చాలామంది విదేశాలను పొగుడుతూ ఉండటం పరిపాటి. కానీ మాతృభూమిని ప్రేమించేవారు ఎలా ఉండాలో ఎందరో మహాత్ములు నిరూపించారు. అలాంటి వారిలో ఒక మహోన్నత దేశప్రేమికుడి జీవితంలోని ఓ సంఘటనను తెలుసుకుందాం. 1936లో జర్మనీలో జరిగిన ఒలింపిక్ హాకీ ఫైనల్స్లో భారతదేశం జర్మనీతో తలపడింది. ఆ ఉత్కంఠభరితమైన ఆటను ప్రత్యక్షంగా చూడటానికి ఆ దేశాధినేత హిట్లర్ కూడా వచ్చాడు. ఆట ప్రారంభమైనప్పటి నుండి వరుసగా భారత జట్టు ఆధిక్యాన్ని సాధిస్తూ వచ్చింది. అప్పటి వరకు జర్మనీ జట్టు ఒక్క గోలు కూడా చేయలేకపోవడం వల్ల హిట్లర్ అసహనానికి గురయ్యాడు. ఎలాగైనా భారత జట్టును ఓడించాలని ఓ పన్నాగం పన్నాడు. ఆ మైదానమంతా నీటితో తడిపించమని ఆదేశించాడు. భారత క్రీడాకారులు వేసుకున్న బూట్లు ఆ బురద నేలలో ఆడటానికి పనికిరావన్నది అతడి దురాలోచన. కాని భారత క్రీడాకారులందరూ బూట్లను తీసి ఆడటం మొదలుపెట్టారు. ఆ జట్టులో ఒకే ఒక వ్యక్తి వరుసగా గోల్స్ చేస్తూ చివరికి భారత జట్టును గెలిపించాడు. అతడే ధ్యానచంద్ సింగ్. ఆట ముగిసిన తరువాత హిట్లర్ ధ్యానచంద్ని పిలిపించి, నీవు భారతదేశంలో ఏం చూస్తున్నావు అని అడిగాడు. నేను భారతదేశంలో ఒక సిపాయిని అని బదులిచ్చాడు. నీ దేశం నీకేమిస్తుంది? నీవు మా దేశానికి వస్తే మా ఆర్మీలో ఉన్నత పదవినిచ్చి నిన్ను గౌరవిస్తాను అంటూ హిట్లర్ ప్రలోభపరిచాడు. అందుకు ధ్యానచంద్, నా దేశం నన్ను ఉన్నత స్థితికి తీసుకువెళ్లడం కాదు, నేను నా దేశాన్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్తాను అని తన దేశభక్తిని తెలియజేశాడు. ఆ మహోన్నత దేశప్రేమికుడైన ధ్యానచంద్ సేవలకు గుర్తింపుగా ఈ మధ్యనే భారత ప్రభుత్వం క్రీడల్లో ఇచ్చే అత్యున్నత పురస్కారాన్ని ధ్యానచంద్ ఖేల్రత్నగా మార్చింది. అమెరికా అధ్యక్షుడు జాన్ కెనడీ ప్రథమ అధ్యక్షోపన్యాసంలో ప్రజలను ఉద్దేశిస్తూ, దేశం మనకు ఏమిచ్చిందని కాదు, దేశానికి మనం ఏమిచ్చామని ప్రతి పౌరుడు ప్రశ్నించుకోవాలి అని అంటాడు. మన దేశ ఉన్నతికి మన వంతు ప్రయత్నం
ఏమి చేస్తున్నామని ప్రతి ఒక్కరూ ఆలోచించగలిగినప్పుడే మనమంతా నిజమైన దేశ ప్రేమికులమవుతాం.